హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటని అనుకుంటున్నారా? చికెన్ బిర్యానీ అండి. నార్మల్ రైస్తోనే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్విక్గా చూసేద్దాం. 2 ఉల్లిపాయలు, 2 టమాటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మసాలా పొడి, పొడి కారం, నార్మల్ కారం, నెయ్యి. అదేవిధంగా నేనైతే నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నార్మల్ రైస్ అయితే ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, అందుకు నార్మల్ రైస్ తీసుకున్నాను. ఈ విధంగా చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, మసాలా కారం, ఇంట్లో చేసుకునే గరం మసాలా పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి, పెరుగు, నిమ్మకాయ, ఒక ఉల్లిపాయనైతే 4 ముక్కలు చేసుకొని పెద్ద సైజుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ 4 పీసులు చేయాలి. అలా 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. టమాటా కూడా సేమ్ అలాగే వేసుకున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేశాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫైనల్గా ఈ మసాలా, ఉల్లిపాయని, టమాటాని, కొత్తిమీరని, పుదీనాని మొత్తం బాగా కలుపుకొని ఈ మసాలా మొత్తాన్ని ఈ చికెన్కి పట్టించాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మసాలా మొత్తాన్ని చికెన్కి బాగా పట్టించేస్తున్నాను. చూసారు కదా, ప్రతి ముక్కకి కూడా బాగా పట్టేంటి కలపాలి. ఈ విధంగా ముక్కలకైతే పట్టించేసి ఫైనల్గా అయితే మసాలా దినుసులు యాడ్ చేశానండి. అవేంటంటే 2 ఇలాచీ, 2 లవంగాలు, 2 ఆకు యాడ్ చేసి మొత్తం అంతటిని ఒకసారి కలిపేసి ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టేశాను. మరి మన బిర్యానీకి నా స్టైల్ సీక్రెట్ మసాలా అయితే ఒకసారి చూసేద్దాం రండి. చూసారు కదా, 10 ఇలాచీ, 10 లవంగాలు, జాపత్రి 2, పువ్వు అయితే 4-5 తీసుకున్నాను. బిర్యానీ ఆకు తీసుకొని లైట్గా అవి స్మెల్ వచ్చినంత వరకు, దాంట్లో ఉండే ఫ్లేవర్ బయటకు వచ్చినంత వరకు లైట్గా వేపుతూ ఉండాలి. ఆ మసాలా దినుసులు ఫ్లేవరు ఒకసారి మనకు వచ్చిన వెంటనే దాన్ని అయితే సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. బౌల్లోకి తీసుకొని బిర్యానీ సీక్రెట్ మసాలా అయితే రెడీ చేసేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. వేసుకొని సాజీరా అయితే యాడ్ చేసుకొని కొంచెం వేపుకున్నానండి. వేపుకొని తర్వాత మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే తీసుకొని బేషన్లో అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని దీని మీద అయితే మూత పెట్టేశానండి. మూత పెట్టేస్తే చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మసాలా అంతా కూడా ముక్కకైతే బాగా పడుతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, చికెన్లో ఉండే వాటర్ అయితే ఎంత అయితే వచ్చేసిందో. ఇప్పుడైతే ఇందాకలా మన సీక్రెట్ మసాలా చేసుకున్నాం కదా, ఆ సీక్రెట్ మసాలానైతే ఇందులో సగం అయితే వేసుకున్నాను. సగం వేసుకొని మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటినీ కింద నుండి కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేశాను. మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మొత్తం వాటర్ అయితే ఈ విధంగా సెపరేట్ అయిపోయింది. చూసారా ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో నుండి. మొత్తం చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే మూత తీసేసి మొత్తం చికెన్ని కింద నుండి ఒకసారి కలుపుకుంటున్నాను. అడుగేమో పట్టేస్తుందేమో అనేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చూసారు కదా, ఆయిల్ అంతా ఏ విధంగా సెపరేట్ అయిపోతుందో, అంటే మనకి ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేస్తే ముక్క ఉడికిపోయిందని అర్థం. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేనైతే 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. ఇంట్లో చుట్టాలు, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరి కోసమని 5 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. మీకు ఎంత రైస్ సరిపోతుందో చూసుకొని అంత క్వాంటిటీ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ రైస్ని, ఈ ఉడికిన మసాలా చికెన్ని మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కింద నుండి మొత్తం కలుపుతున్నాను. ఒక 5 మినిట్స్ అయితే రైస్ని ఖచ్చితంగా ఈ మసాలా చికెన్తో అయితే కలపాలండి. ఇప్పుడు ఇందాకల మిగిలిన మసాలా పౌడర్ అంతటిని అయితే రైస్లో వేసేస్తున్నాను. వేసేసి ఈ విధంగా కింద నుండి మొత్తం
రైస్ని చికెన్ని కలుపుతున్నాను. ముక్క కొంచెం మెత్తగా ఉంటుంది కదా, విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా చికెన్ని రైస్ని ఒక 5 నుండి 6 నిమిషాలు అయితే ఖచ్చితంగా వేపుకోవాలి. వేపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా 5-6 నిమిషాలు వేయించుకొని దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసి బిర్యానీకి అయితే వాటర్ని హీట్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా నేను 5 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా, 12 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా మరిగించుకుంటున్నాను. మరీ ఎక్కువ హీట్ అయిపోకూడదు, గోరువెచ్చగా మరిగితే చాలండి. మొన్న కాకినాడ నుండి అయితే మా ఆడపడుచులు వచ్చారండి. మా వదిన గారు అయితే నేను అలా చూస్తుండగానే ఒక అరగంటలో అయితే బిర్యానీ రెడీ చేసేసారండి. ఆ బిర్యానీయే ఈ రెసిపీ. మామూలుగా ఒక కంచం తినే నేను ఆ రోజైతే 2-3 కంచాలు అయితే లాగించేసానండి. అంత టేస్టీగా చేశారు. ఇందాక గోరువెచ్చగా మరిగించుకున్న నీరునైతే ఇందులో వేసేసాను. వేసేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఆయిల్ చూసి భయపడుతున్నారా? ఇందాకలే చెప్పాను కదా, బిర్యానీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కానీ ఫైనల్గా బిర్యానీ అయినప్పటికైతే అసలు ఆయిలే కనబడదు. వాటర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూసానండి. చూసారు కదా, ఈ విధంగా 60 to 70% అయితే రైస్ ఉడికిపోయింది. వాటర్ చూసారా ఎంత తక్కువ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అదేనండి నెయ్యినైతే ఈ విధంగా వేడి చేసుకొని జీడిపప్పునైతే వేసుకున్నాను. కొంచెం జీడిపప్పు తీసుకొని జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని దాన్ని అయితే ఇప్పుడు ఈ బిర్యానీలో మొత్తం ఒకసారి కొంచెంగా కలుపుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేస్తున్నాను. మూత పెట్టి స్టవ్ సిమ్మిల్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచాలండి. ఈ విధంగా నేనైతే పైన బిందె పెట్టుకున్నానండి, స్టీమ్ బయటికి పోకుండా. చూసారు కదా, ఒకసారి 10 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటున్నాను రైస్ అయిపోయిందా లేదా అనేసి. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని ఈ టైంలో కొంచెం ఉప్పు కానీ ఏమైనా తక్కువ ఉంటే లైట్గా వేసుకోండి, ఏమీ తక్కువ ఉండదు. నాకైతే అన్నీ కరెక్ట్గానే సరిపోయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా సర్వ్ చేసేసుకున్నానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కానీ మనం చేసింది మనమే తినేస్తే ఎలా అవుతుంది? ఈరోజు మా ఇంటికి మా ఫ్రెండ్ అయితే వచ్చిందండి. తినడానికి రెడీగా ప్లేట్ పట్టుకొని కూర్చుంది. నేను టేస్ట్ చేసి చెప్తాను గౌతమి అనేసి అంటుంది. చూసారు కదా, టేస్ట్ చేస్తుంది, బాగుంది అంటుంది. చాలా బాగుంది, చాలా బాగా చేసామనేసి అంటుంది. ఒక 4 కంచాలు బిర్యానీ అయితే లాగించేసింది. చూసారు కదా, ఈ విధంగా బిర్యానీని అయితే ఎంజాయ్ చేస్తుంది. మనం చేసుకునే వంట మనం తినేస్తేనే ఎలా అండి, ఇలా ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోవాలి కదా. ఇలా ఇంట్లో వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టడంలో ఉండే ఆనందం అయితే మరెందులోని దొరకదండి బాబు. నాకైతే అంతేనండి. మరి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్. లవ్ యూ ఆల్.